అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. సంక్రాంతి తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాల వారధి. మన తెలుగువారు ఎక్కడున్నా సరే రెక్కల కట్టుకుని వాలిపోతారు వాళ్ళ సొంత గ్రామాల్లో. ముఖ్యంగా సంక్రాంతికి ఉన్నటువంటి పేరు గురించి, దానికి ఉన్నటువంటి ప్రఖ్యాతుల గురించి మనం చెప్పాలి అని అనుకుంటే రోజుల తరబడి చెప్పుకోవాలి. ఇప్పుడు మన టాపిక్ అది కాదు. ఇప్పుడు ఇంతకీ సంక్రాంతి తెలుగువారి పండుగల్లో మరో పెద్ద పండుగ. తెలంగాణలో దసరా తరహాలో ఆంధ్రప్రదేశ్ సంక్రాంతిని ఘనంగా చేసుకుంటారు. అందులో నువ్వు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేసే వాళ్ళ పర్సంటేజ్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రాలో ఉండేవారు ఎక్కువగా తెలంగాణలో ఉంటున్నారు కాబట్టి, మరి తెలంగాణ వాళ్ళు వలస వెళ్ళారు కాబట్టి ఇప్పుడు పండగ సంక్రాంతి అనగానే ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తూ ఉంటారు. ఈ 3 రోజుల వేడుకకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగువారు కూడా ఆంధ్రాకి చేరుకుంటారు. వేడుకల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో బాగా ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సమేతంగా అందరూ పాలు పంచుకుంటారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనా ఈ భోగి చిన్నపిల్లల పండుగ, సంక్రాంతి ఆడపిల్లల పండుగ, కనుమ రైతుల పండుగ పిలుస్తారు. ఇక కోనసీమ భీమవరం సందడి మామూలుగా ఉండదు భయ్య. సంక్రాంతికి హైదరాబాద్ సగం ఖాళీ అయిపోద్ది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. దీంతో సంక్రాంతి పండుగ సొంతూళ్ళకు వెళ్తారు. గత ఏడాది పండుగ సమయంలో అయితే టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎలా అంటే ఆంధ్ర బోర్డర్కి రావాలంటే 1 రోజు 2 రోజుల సమయం కూడా పట్టేది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటుంది కూడం ప్రభుత్వం. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా రోడ్లపై టోల్గేట్ల నిర్మాణాల వల్ల అంతరాయాలు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు సమగ్ర వ్యవస్థను రూపొందించారు. ముఖ్యమైన డైవర్షన్ ప్రణాళికలు హైదరాబాదు గుంటూరు మార్గాల్లో నార్కట్పల్లి వద్ద నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల మార్గాలను సూచిస్తారు. ఏది ఏమైనా ఇప్పుడు మీరు ఇక్కడ చేయాల్సిన చిన్న చిన్న టిప్స్ కూడా నేను చెప్తాను. ఎవరైతే టోల్ ప్లాజాల దగ్గర మరి ఫాస్ట్ ట్యాగ్ ఉంటుందో ఈ ఫాస్ట్ ట్యాగ్ను ముందుగానే రీఛార్జ్ చేయించుకోండి. రీఛార్జ్ చేయించుకున్న తర్వాత మీకు ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ని ఎదర గ్లాస్ మీద అంటిస్తారు. అక్కడ ఎటువంటి దుమ్ము ధూళి పేరుకుపోకుండా ఒకసారి దాన్ని తుడవండి. నీట్గా శుభ్రంగా తుడిచినట్లయితే టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి స్కానర్లు మన దగ్గర ఉన్న ఈ టోల్ ప్లాజా ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కరు దాన్ని తొందరగా స్కాన్ చేస్తాయి. మనకి తొందరగా గేట్లు తెరుచుకునే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా రాజమండ్రి విశాఖపట్నం మార్గంలో నకిరేకల్ ద్వారా ఆర్వపల్లి, మరిపేట బంగ్లా, ఖమ్మం రూటు అయితే సమస్య ఉంటే టేకుమట్ల నుంచి ఖమ్మం JRH వైపు మళ్లిస్తున్నారు. ఇక హైదరాబాదు విజయవాడ దారిలో టేకుమట్ల డైవర్షన్ ఎత్తేసి తాత్కాలిక రహదారి ద్వారా సూర్యాపేట వైపు ప్రయాణించేలా చేశారు. ఇక ఖమ్మం హైదరాబాద్ దారిలో రాయనగూడెం యూటర్న్ బదులు చివ్వెల, ఐలాపురం వద్ద మళ్ళీ సూర్యాపేట మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మరి ఈ చివ్వెల, ఐలాపురం వద్ద ఈ యూటర్న్ తీసుకుని వస్తే అది ఇంకా బెటర్గా ఉంటుంది. ఏది ఏమైనా ప్రతిదానికి డ్రోన్తో నిఘా ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసులు అయితే డ్రోన్ కెమెరాలతో జాతీయ రహదారిపై కఠినమైన పర్యవేక్షణలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా, ట్రాఫిక్ని ఎవరైనా ఈ నిబంధనలను బ్రేక్ చేసి ప్రవర్తిస్తున్నా వీళ్ళందరికీ కూడా సరైన బాటలో పెట్టడానికి, వాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేశారు. ఇక సూర్యాపేట గ్రామీణ మునగాల, కోదాడ సర్కిల్స్ సిబ్బంది అయితే 50 రోజుల పాటు గస్తీలు కాస్తున్నారు. ఇక క్రేన్లు, అంబులెన్సులు, టోయింగ్ వాహనాలు అయితే సిద్ధంగా ఉంచారు. 24 బ్లాక్ స్పాట్లు, ప్రమాదకర క్రాసింగ్ల వద్ద CCTVలు, సెరైజ్ బోర్డులు, అలాగే లైటింగ్, మరి మేల్మత్తు పనులు పూర్తయిపోయాయి. ఏది ఏమైనా మీరు మన తెలుగు రాష్ట్రాలు వస్తున్నారు, అలాగే తెలుగువారి పండుగలు అనేటువంటి సంక్రాంతి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని వస్తున్నారు. ఎక్కడా కంగారు పడొద్దు. ఎక్కడ మీరు దుందుడుకుగా వ్యవహరిస్తూ మరి పరిమితికి మించి వాహనాలు రావడంతో పరిమితికి మించి వేగాలతో ప్రయాణం చేయొద్దు. కరెక్ట్గా మీరు ట్రాఫిక్ రూల్ని పాటించండి. అలాగే మీకు తెలిసినటువంటి ఆ డ్రైవింగ్ ఏదైతే ఉందో దానికి మరింత మెరుగులు పెట్టుకోండి. చక్కగా ప్రశాంతంగా ఎటువంటి వాటి మీద మీరు దృష్టి మళ్లించకుండా అంటే మన వీళ్ళు ఏం చేస్తారంటే ఓ చేతిలో స్టీరింగ్ ఉంటుంది, ఓ చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. సెల్ ఫోన్ చూస్తారు, స్టీరింగ్ తిప్పుతారు, సెల్ ఫోన్లో మెసేజ్లకు రిప్లై ఇస్తారు, స్టీరింగ్ తిప్పుతారు. దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇటువంటి అప్పుడే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి అప్పుడు మనం ఎలాగ ఇంటికి వెళ్తున్నాం, సేఫ్గా ఇంటికి చేరుకోవాలి. మీరు కరెక్ట్గా డ్రైవ్ చేయాలంటే మీ కాన్సన్ట్రేషన్ వేరే దేని మీదకి మళ్లించకుండా, లైక్ మొబైల్ మీద చేయకుండా, ఎవరికి రిప్లై ఇవ్వకుండా, మీరు డ్రైవింగ్లో ఉన్నంతసేపు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ప్రశాంతంగా ఇంటికి రండి. మీరు ఇంటికి రండి, మీ పక్క వాళ్ళని కూడా ప్రశాంతంగా ఇంటికి వచ్చేటట్టు సహకరించండి. అలాగే టోల్ ప్లాజాల వద్ద మీరు ఎంతో సహనంతో ఉండండి. చాలామంది టోల్ ప్లాజాల దగ్గర గొడవలు పడుతూ ఉంటారు. అట్లాగే ఈ టోల్ ప్లాజాల దగ్గర కార్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్లకు అంటించినటువంటి ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నీట్గా తుడిచి తొందరగా స్కాన్ అయ్యేటట్టు, స్కాన్ చేసే మిషన్కి కరెక్ట్గా కనిపించేటట్టు దాన్ని
మీరు చూసుకున్నట్లయితే, అలాగే ముందుగానే ఈ ఫాస్ట్ ట్యాగ్ని రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీ ప్రయాణం చాలా సేఫ్గా జరుగుతుంది. అట్లాగే మీరు ప్రయాణం చేసేటప్పుడు మీరు వచ్చేది ఇళ్లకే వస్తున్నారు కాబట్టి ఇంటిలో వాళ్ళకి అప్డేట్లు ఇవ్వడానికని, లేదు ఇంట్లో వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్పడానికని మీరు ఫోన్లు మాట్లాడుతూ మాత్రం డ్రైవ్ చేయొద్దు. అలా డ్రైవ్ చేస్తే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. పోలీసు వారికి సహకరించండి. అలాగే పోలీసు వారు కొన్ని డైవర్షన్ ప్రణాళికలు ఏర్పాటు చేశారు. హైదరాబాదు గుంటూరు మార్గంలో నార్కటిపల్లి వద్ద నల్గొండ, మిరియాల, పిడుగురాళ్ల మార్గాలను చూపిస్తున్నారు. అలాగే రాజమండ్రి, విశాఖపట్నం మార్గంలో నకిరేకల్ ద్వారా ఆర్వపల్లి, మరిపేట బంగ్లా, అలాగే ఖమ్మం రూటు అటు సమస్య ఉందనుకోండి, టేకుమట్ల నుంచి ఖమ్మం జేఆర్హెచ్ ఉంది కదా, ఆ వైపు నుంచి మళ్ళిస్తున్నారు. ఇక హైదరాబాద్ విజయవాడ దారిలో టేకుమట్ల డైవర్షన్ ఎత్తివేసి తాత్కాలికంగా రహదారి ద్వారా సూర్యాపేట వైపు ప్రయాణం చేసేలా చేశారు. ఇక ఖమ్మం హైదరాబాద్ దారిలో రాయనగూడెం యూటర్న్ బదులు చివ్వెల, ఐలాంపురం, మరి అలాగే ఇక్కడ సూర్యాపేట ఉంది కదా, ఆ సూర్యాపేట మీదుగా వెళ్ళేలాగా ఏర్పాట్లు కూడా చేశారు. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. మరి గూగుల్ తల్లిని కూడా మీరు ఎక్కువగా నమ్ముతున్నట్టున్నారు, దాన్ని కూడా నమ్మాలో వద్దో మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకనంటే గూగుల్ తల్లిని నమ్మి చాలామంది మనకు తెలుసు కదా, డ్రైన్లోకి, చెరువుల్లోకి, సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. జస్ట్ లైక్ కిడింగ్. మరి అయితే మీరు ప్రయాణం చేసేటప్పుడు తగినట్టు మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మరి పోలీసు వారు ఇచ్చినటువంటి డైవర్షన్స్ అన్నిటిని కూడా సక్రమంగా ఫాలో అవుతూ మీరు సురక్షితంగా ఇంటికి చేరుకోండి. మరి ఈ సంక్రాంతి మీకు మరింత ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.